ఎస్. ఓకే. ఓకే సార్, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఒక అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది సార్. అడ్మిన్ ప్యానెల్‌లో మీకు ప్రతి స్కూల్‌కి ఒక యూనిక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తాం సార్. సో ఒక్కసారి ఇది మీ అడ్మిన్ ప్యానెల్. ఇది మీరు ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో గానీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఈ అడ్మిన్ ప్యానెల్‌లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు పైన ఈ వేరియస్ ఫీల్డ్స్ ఉంటాయి సార్. సో ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకు జస్ట్ ఇంట్రడక్షన్ మీకోసం. మనం జస్ట్ ఇప్పుడే అడ్మిన్ ప్యానెల్లోకి లాగిన్ అయ్యాము. ప్రతి స్కూల్‌కి ఒక అడ్మిన్ ప్యానెల్ ఇస్తాము, యూజర్ పాస్వర్డ్ ఇస్తాము. మీ స్కూల్ అడ్మిన్ లాగిన్‌తో మీరు లాగిన్ అవ్వచ్చు. మీ స్కూల్ నేమ్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ స్టూడెంట్స్ సార్. మీ స్కూల్ స్టూడెంట్స్‌ని మీరు ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా యాడ్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఈ స్టూడెంట్స్‌లో ఎస్ఎస్‌సి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 10th అయితే క్లాస్ 10. నెక్స్ట్ వెళ్ళంగానే మీరు సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. న్యూ సెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ సెక్షన్ నేమ్ ఇవ్వాలి. బి సెక్షన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇచ్చి క్రియేట్ న్యూ సెక్షన్ అనాలి. అనగానే ఇట్లా సెక్షన్ క్రియేట్ అయిపోతుంది సార్. ప్రతి సెక్షన్‌లో మనం స్టూడెంట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ స్టూడెంట్స్ అన్న ఆప్షన్ ఉంది. సో ఇది యాడ్ స్టూడెంట్స్ కొడితే సో ఈ యాడ్ స్టూడెంట్స్ కొడితే మనకి ఇక్కడ నెక్స్ట్ తీసుకెళ్తుంది సార్ నెక్స్ట్ ఫీల్డ్‌లోకి. ఇక్కడ మీరు స్టూడెంట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ 3 డీటెయిల్స్ మాత్రమే ఇయ్యాల్సి ఉంటది. అదేంటి అంటే అడ్మిషన్ నెంబర్, రోల్ నెంబర్ అండ్ స్టూడెంట్ నేమ్. మిగతా ఏవి కంపల్సరీ కాదు. మిగతా ఏవి ఇయ్యాల్సిన పని లేదు. మీరు ఓన్లీ అడ్మిషన్ నెంబర్, రోల్ నెంబర్, స్టూడెంట్ పేరు అంతే. ఫోన్ నెంబర్ కూడా ఇయ్యాల్సిన పని లేదు. ఈమెయిల్ ఐడీ ఇయ్యాల్సిన పని లేదు. ఏది ఇయ్యాల్సిన పని లేదు. ఓన్లీ అడ్మిషన్ నెంబర్, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. మీరు అది ఏదైనా ఇవ్వచ్చు. ర్యాండమ్‌గా ఏవైనా ఇవ్వచ్చు. అడ్మిషన్ నెంబరు, రోల్ నెంబర్ కూడా. రోల్ నెంబర్ ఇచ్చేసి కావాలంటే అడ్మిషన్ నెంబర్ ర్యాండమ్‌గా ఇచ్చేస్తే మీకు అడ్మిషన్ నెంబర్ బేస్డ్ ఒక యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది ప్రతి స్టూడెంట్‌కి. లేదా మీ ఎక్సెల్ షీట్ ఉందనుకోండి. మీరు అందరు స్టూడెంట్స్‌ని కలిపి ఒకటేసారి యాడ్ మల్టిపుల్ స్టూడెంట్స్ అట్ వన్స్ అనాలి. ఇక్కడ వ్యూ శాంపుల్ అని ఉంటుంది సార్ లోపల. ఆ శాంపుల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ శాంపుల్ ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేయాలి ఎక్సెల్ షీట్‌లో. చేసి చూస్ ఫైల్ అనాలి. ఇక్కడ అప్లోడ్ చేసేయాలి. సో సింపుల్ ఎక్సెల్ షీట్ అప్లోడింగ్ చేసేస్తే మీ స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. యాడ్ అయిపోయి ఉంటది. ప్రతి స్టూడెంట్‌కి ఒక యూనిక్ లాగిన్ నేమ్ వస్తది సార్. ఇట్లా జనరేట్ అవుతుంది. సిస్టమ్ జనరేట్ చేస్తది. వాళ్ళ అడ్మిషన్ నెంబర్ అండ్ నేమ్ బేస్డ్. సార్ సో ప్రతి స్టూడెంట్‌కి యూనిక్ లాగిన్ నేమ్ వస్తది. అతని లాగిన్ నేమే పాస్వర్డ్ కూడా. సో ఇప్పుడు స్టూడెంట్ ఏం చేయాలంటే ఇది తీసుకొని మన మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ యాప్ ఇస్తాము. సో ఆ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మొబైల్ యాప్ ఎట్లుంటది అని. ఆ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తన యూనిక్ లాగిన్ నేమ్ ఉంటది తనకు. దాంతోటి లాగిన్ కావాలి ప్రతి స్టూడెంట్. సో మీకు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్‌కి మీరు యాడ్ చేసుకుంటే అంతమంది స్టూడెంట్స్‌కి మీరు లాగిన్ డీటెయిల్స్ ఇవ్వచ్చు మీ స్కూల్ వాళ్ళకి. తర్వాత మనకు కోర్స్ ఉంటది సార్. కోర్స్‌లో మీరు కంటెంట్ మేనేజ్మెంట్‌లోకెళ్తే ఈ కంటెంట్ మేనేజ్మెంట్‌లో మీకు ఏమేం కంటెంట్ ఉంటది టోటల్‌గా మన యాప్‌లో అన్నది ఇక్కడ మీకు కనిపిస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్ మ్యాథ్స్ ఓపెన్ చేశాను. 10th క్లాస్ మ్యాథ్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్‌లో మీకు కిందికొస్తే ఇది అడ్మిన్ ప్యానెల్ సార్. నాట్ స్టూడెంట్. స్టూడెంట్‌కి యాప్ ఉంటది. యాప్ చూపిస్తా తర్వాత. ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కోసం. సో లోపలికెళ్ళిన తర్వాత వీడియో లెక్చర్స్ ఉంటాయి సార్. క్లాస్ రూమ్ రికార్డెడ్ వీడియోస్ లెక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నంబర్స్ అనే చాప్టర్‌కి 1, 2, 3, 4, 5, 6, 7, 8 సెషన్స్ ఉన్నాయి. అంటే మీరు క్లాసెస్ చెప్తే 7, 8 సెషన్స్‌లో అవుతే మేము కూడా సేమ్ మీకు స్కూల్‌లో ఎట్లా అవుతుందో సేమ్ అదే మోడల్ మేము రెప్లికేట్ చేస్తున్నాం. ప్రతి క్లాసు అరౌండ్ మీకు 30-45 మినిట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు థర్డ్ క్లాస్ ఓపెన్ చేద్దాము. థర్డ్ సెషన్ ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను.
Very good morning, friends. Welcome to Eklavya. Friends, we all know we were doing exercise 1.1 of a Telangana SSC board, chapter 1, real numbers of class 10. Already one question we have done here already. Second, first. Using Euclid's division rule, the square of any positive integer is the form of as 5k plus 1 3. సో ఇట్లా మొత్తం The continued divisions we say. Continued division. 15 is divided by 12 first. Remainder is 3. These 3 should be taken as divisor now. సో ఇట్లా క్లాస్ రూమ్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్. దీంట్లో ఇంక్లూడింగ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ చాప్టర్ వెనకాల ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ కూడా సాల్వ్ చేసి ఉంటారు మా టీచర్స్. ఒకసారి క్లాస్ రూమ్ రికార్డెడ్ వీడియోస్ అయిపోయిన తర్వాత మీకు యానిమేషన్ వీడియోస్ ఉంటాయి సార్. మ్యాథ్స్ అండ్ సైన్స్కి యానిమేషన్ వీడియోస్ ఉంటాయి. యానిమేషన్ వీడియోస్ ఇట్లా కనిపిస్తాయి. We have positive integers, and on its left, we have negative integers. Integers we are familiar with, but what about numbers like these? 1 by 3, 5 by 6, or minus 7 by 12. Each of these are numbers, but we don't use them as often as we use counting numbers. Such numbers are called rational numbers, but we need to define them well. We cannot say numbers like these are rational numbers. We say that they are of the form p by q, one number in the numerator and one in the denominator. But there are a few conditions we need to know. P and q should be integers. We can have only integers in place of p and q. సో ఇట్లా మీకు యానిమేషన్ వీడియోస్ ఉంటాయి సార్, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఫ్టర్ క్లాస్ రూమ్ రికార్డెడ్ వీడియోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకోండి. ఇంగ్లీష్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది సార్, ఎందుకంటే మన స్టూడెంట్స్కి తగ్గట్టు డిజైన్ చేసాం ఇది. సో ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందంటే మల్టిపుల్ సెషన్స్ ఉంటాయి. టీచర్ ఫస్ట్ సెషన్లో లెసన్ మొత్తం చదివి వినిపిస్తుంది. First lesson today, attitude is attitude. Success. Now, children, before I start the lesson, let me ask you a few questions. Right? So, the imagination itself makes me so terrible, provided with your foot or your toes. I call it my chicken drumstick. So here is the picture of Nick. So can you see this fellow? And his small foot. So children, imagine such people with certain disabilities attending the school is not a normal issue. First, we should appreciate the guts of the parents, isn't it? Most of the parents want their children to be in the comfort zone. They want their children to be very happy throughout the time. More important. Even the birds leave the baby birds later after some time once they grow up. It was the best decision they could have made for me, adds Nick. See children. సో ఇట్లా క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినట్టు మీకు టోటల్ రెప్లికా ఉంటుంది సార్. ఫస్ట్ సెషన్ ఎక్స్ప్లెనేషన్ అయితే, సెకండ్ సెషన్ వచ్చి మీకు గ్రామర్ స్టార్ట్ అవుతుంది అండ్ క్వశ్చన్ ఆన్సర్స్, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ ఆన్సర్ చేస్తాం. సో మీకు అట్లా ఇంక్లూడింగ్ గ్రామర్కి కూడా సపరేట్ క్లాసెస్ ఉంటాయి మళ్ళీ. Sentence we need to use. So here we do have the words foolish, obnoxious,
extrovert, compassionate, meticulous, teammate. Introvert is a person who is always in their own world. They don't want to mingle with people. For explain you. Next, I'll tell you what are they. Okay. Now, in the same way, many other people also write the story of other persons. Right? So, at Hyderabad in Telangana, whereas if you particular any space in సో ఇట్లా మీకు టోటల్ క్లాసెస్లో టీచర్ ఒకవేళ ఏమేమి చెప్తుంది, ఎట్లా సబ్జెక్ట్ కవర్ చేస్తుంది, దాన్ని బట్టి మేము డిజైన్ చేసాం సార్. సో అట్లా మీకు ఇట్లా ప్రతి చాప్టర్లో మినిమం 3 to 4 వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వీడియో చాప్టర్ ఎక్స్ప్లెనేషన్, సెకండ్ వీడియో గ్రామర్ పార్ట్, థర్డ్ వీడియో క్వశ్చన్ ఆన్సర్ చేయడం. అట్లీస్ట్ 3 to 4 వీడియోస్ గ్రామర్ మీద మళ్ళీ స్పెషల్ ఫోకస్. ఇది రూరల్ స్టూడెంట్స్కి, సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కి తగ్గట్టు మేము డిజైన్ చేసాం. సో అట్లా సిమిలర్గా మీకు ప్రతి సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ సైన్స్ తీసుకోండి. When you lift up your school bag, you need to make some kind of effort to be able to pull it up from the ground towards you. Actions like kicking a football, rowing a boat, lifting up a school bag, pushing or pulling a door, riding a bicycle, kicking any other ball, cause something called a change in state of an object. Stretches, gets pushed, gets pulled, etc. This is exactly what is called a change in state of an object. Let us try and identify some more push and pulls through a very basic activity. In this activity, some kind of actions have been given. సో ఇట్లా మీకు సబ్జెక్ట్ మొత్తం కవర్ అయ్యేటట్టు వీడియోస్ ఉంటాయి సార్. ఇందాక నేను చెప్పినట్టు మ్యాథ్స్ అండ్ సైన్స్కి మీకు యానిమేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. That act between the objects when the objects are in contact with each other. We have already discussed what a muscular force is. It is the force that is generated. What gradually slows down. Why does this happen? Force that this surface applies on the ball when it's moving. Yes. One of them applies force onto the other. But how do the bodies interact? Interactions when the bodies are not in contact are called as non-contact force with your hand and lifting it. Here, your hand is in contact with the glass. So the force you're applying on the glass is a contact force. Here is an example from the previous video. This player wants to pass this football towards his teammate who is standing on the other side of the pitch. సో ఇది వీడియోస్ కంటెంట్ పార్ట్ సార్. నెక్స్ట్ మీకు ఇక్కడే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సో మీరు యాజ్ అన్ అడ్మిన్ మీరు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నేను అది చూపిస్తాను మీకు మొబైల్ యాప్లో ఎట్లా ఉంటుందని. నెక్స్ట్ చాప్టర్ సమరీ ఉంటుంది సార్. ఆ చాప్టర్ క్విక్గా స్టూడెంట్ రివైజ్ చేసుకోవాలంటే సమరీ మొత్తం ఉంటుంది. టెక్స్ట్ బుక్ కంటెంట్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఉంటుంది సార్. మీ ఓన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఇది మా క్వశ్చన్ బ్యాంక్. మీ క్వశ్చన్ బ్యాంక్ యాడ్ చేసుకోవాలంటే మీరు కాలేజ్ క్వశ్చన్ బ్యాంక్ అని కొట్టి యాడ్ క్వశ్చన్స్ అని కొడితే మీరు కూడా మీ టీచర్ కూడా ఓన్ క్వశ్చన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ టీచర్ ఏమన్నా ఫొటోస్ కానీ లేకపోతే రిసోర్సెస్ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ అప్లోడ్ చేయాలనుకుంటే ఒక పీడిఎఫ్లో తయారు చేసేసుకొని ఇక్కడ యాడ్ న్యూ పీడిఎఫ్ అంటే సరిపోతుంది, స్టూడెంట్కి కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు స్టూడెంట్కి యాప్ ఎట్లా కనిపిస్తుంది అని చూపిస్తాను సార్. నా మొబైల్లో చూపిస్తాను మీకు.
సో ఇది మన మొబైల్ యాప్ సార్. సో ఒకసారి యాప్ ఓపెన్ చేయగానే ఇందాక సుబోధ్ అనే స్టూడెంట్ని చూసాం కదా, ఆ స్టూడెంట్కి ఎట్లా కనిపిస్తుంది అన్నది. సో బేసికల్లీ మన మొబైల్ యాప్లో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే వ్యూ టుడేస్ టైం టేబుల్ అని ఉంటుంది. ఈరోజు టైం టేబుల్ ఏముంది, ఒక మ్యాథ్స్ క్లాస్, ఒక కావాలి ఎన్ని నాట్ అప్లికబుల్ ఉంటాయి, ఏదన్నా ఒకటి క్లాస్ పెట్టవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ పెట్టవచ్చు మీరు టైం టేబుల్లో. మీరు ఒకసారి ఎస్ఎస్సి సెలెక్ట్ చేస్తే ఇట్లా స్క్రోల్ చేస్తే మీకు అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ క్లాస్ తీసుకుందాము. సో తనకి స్టూడెంట్కి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఏదైనా చాప్టర్ సెలెక్ట్ చేస్తే ఇందాక రియల్ నెంబర్స్ చూసాం కదా మనం, దీంట్లో ఆడియో ఉండదు ఎందుకంటే నా ఫోన్ని కనెక్ట్ చేయలేదు ఆడియోకి. సో స్టూడెంట్ ప్లే చేసుకోవచ్చు, ఈ ప్లే బటన్ వస్తే ప్లే అయిపోతుంది. You can take -4/3 also. That is also a rational number. Yes, friend? Yeah. One more thing. They will give you the word HCF of p comma 2. To get a standard form of rational number. What do you mean by this? సో స్టూడెంట్ ఇట్లా కావాలంటే మొబైల్ తిప్పితే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. తన ఫోన్లోనే మొత్తం వీడియోస్ చూసుకోవచ్చు. సో చాలా లైట్ వెయిట్ యాప్, తక్కువ ఇంటర్నెట్ తోటి కూడా వీడియోస్ ప్లే అవుతాయి. క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి సార్. స్టూడెంట్స్ ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకోవచ్చు, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి, మొత్తం అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ సమరీ ఉంటుంది. ఈ చాప్టర్ సమరీ ఒకసారి చదువుకోవాలి స్టూడెంట్. చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. తను ఎంత చదువుకున్నాడు, ఎంత నేర్చుకున్నాడు అన్నది ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు అతను కరెక్ట్ పెట్టినా రాంగ్ పెట్టినా అన్నది కూడా వస్తుంది. స్టూడెంట్కి ఇవి స్టూడెంట్కి కనిపిస్తుంది. స్టూడెంట్ యాప్ కాబట్టి స్టూడెంట్కి ఇట్లా కనిపిస్తుంది. సో పాజ్ కొడితే మళ్ళీ ఒకవేళ స్టూడెంట్కి ఏమైనా పనున్న, పేరెంట్ ఫోన్ తీసుకున్న స్టూడెంట్ దగ్గర నుంచి, లేదా ఛార్జింగ్ అయిపోతున్నా, స్టూడెంట్ పాజ్ చేసి పాజ్ అండ్ ఫినిష్ లేటర్ అనాలి. మనం ఇప్పుడు 28th క్వశ్చన్లో ఉన్నాం, పాజ్ అండ్ ఫినిష్ లేటర్ కొట్టాము, మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ 28th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా స్టూడెంట్కి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడి నుంచి ఆపేస్తే అక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయ్యేటట్టు సిస్టమ్ పెట్టాము. మాక్ టెస్ట్ తీసుకోవచ్చు సార్. దీంట్లో క్వశ్చన్ బ్యాంక్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో అన్నీ నేను సేవ్ చేసేస్తున్నా. సో ఒకసారి టెస్ట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది, ఎన్ని కరెక్ట్, ఎన్ని రాంగ్, ఎన్ని స్కిప్ చేసిండు. తర్వాత దీంట్లో ఇంకొకటి గుడ్ థింగ్ ఏంటంటే మీకు పైన రైట్ సైడ్ 3 seconds అన్నది కనిపిస్తుంది. అంటే స్టూడెంట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాడు అన్నది కూడా స్టూడెంట్కి తెలుస్తుంది. ఇది చూసి కావాలంటే స్టూడెంట్ తనకు తగ్గట్టు తనని మలుచుకోవచ్చు, లేదా టీచర్ అయినా స్టూడెంట్కి చెప్పొచ్చు ఎక్కడెక్కడ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టూడెంట్ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాడు అన్నది ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. ఆ పైన టైం చూసి ఆ టైం తగ్గట్టు కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చేసిండు అన్నది చూస్తే తెలిసిపోతుంది. ఏమన్నా యాక్చువల్ టెస్ట్ పెట్టుంటే రిజల్ట్స్ వస్తాయి. రిసోర్సెస్, టీచర్ ఏమన్నా రిసోర్సెస్ ఇచ్చుంటే, అండ్ నెక్స్ట్ హోంవర్క్స్, టీచర్ ఏమైనా హోంవర్క్స్ ఇచ్చుంటే ఇక్కడ కనిపిస్తుంది. ఈ చాప్టర్ సంబంధించిన హోంవర్క్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ 10thలో రియల్ నెంబర్స్లో హోంవర్క్ ఇచ్చింది టీచర్, సబ్మిట్ బై ఒక డేట్ ఇచ్చేసింది. సో అది కూడా చూపిస్తా సార్, అది ఎట్లా చేయాలనేది అంతా. సో ఇది బేసిక్ ఫంక్షనాలిటీ, స్టూడెంట్కి ఎట్లా కనిపిస్తుంది, కోర్స్ కంటెంట్ ఎట్లా కనిపిస్తుంది అని. సిమిలర్లీ మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్కి మీకు కంటెంట్ ఉంటుంది. ఇక్కడ హోంవర్క్స్ ఉంది చూడండి సార్. డైలీ హోంవర్క్ ఆ రోజు ఏమున్నాయో ఇక్కడ చూపిస్తుంది స్టూడెంట్కి. ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలన్నది తెలిసిపోతుంది తనకి. సబ్మిట్ బై 8/5. ఇంతకుముందు ప్రీవియస్ లాస్ట్ మంత్స్ ఏమైనా హోంవర్క్స్ ఉండేనా అన్నది కూడా తెలిసిపోతుంది. సో ఏ టీచర్ ఎప్పుడు హోంవర్క్ ఇచ్చింది అన్నది కూడా స్టూడెంట్కి తెలుసు, ఏ మంత్లో ఇచ్చింది, ఏం హోంవర్క్ ఇచ్చిందని కూడా తెలుస్తుంది. ఇది రీసెంట్ యాక్టివిటీ సార్. మనం ఇందాక రియల్ నెంబర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం. సో స్టూడెంట్కి ఇక్కడ రీసెంట్ యాక్టివిటీలో రియల్ నెంబర్స్
మ్యాథ్స్ 10th అది ప్రాక్టీస్ చేసినామని చూపిస్తుంది. సో దట్ పేరెంట్ అయినా తెలుసుకోవచ్చు, స్టూడెంట్ అయినా ఓపెన్ చేయగానే లాస్ట్ ఎక్కడ కంప్లీట్ చేశాడో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడానికి డైరెక్ట్ నేను ఇప్పుడు రియల్ నెంబర్స్ వెళ్ళిన అనుకోండి 28th క్వశ్చన్ ఇందాక ఇక్కడ ఆగాం మనం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మీ పైన ఇక్కడ స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ మై స్కూల్లోకి వెళ్తే హోంవర్క్స్ అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది సార్. దీంతో పాటు టైం టేబుల్ కూడా ఏమైనా ఉంటే తెలిసిపోతుంది. క్యాలెండర్ అండ్ ఈవెంట్స్ ఏమన్నా యాన్యువల్ డే ఫంక్షన్స్ అట్లాంటివి ఉంటే టీచర్ స్కూల్ ఏమైనా పెట్టుకుంటే దీంట్లో తెలిసిపోతుంది. అండ్ ఇవి వచ్చేసి అనాలిసిస్ సార్, టెస్ట్ అనాలిసిస్. సో స్టూడెంట్ ఏమైనా ఎగ్జామ్స్ తీసుకొని ఉంటే తన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎంత టైం స్పెండ్ చేసిండు అన్నది బేసిక్ ఫంక్షనాలిటీ అంతా ఇక్కడ ఉంటుంది. ఏమన్నా హోంవర్క్స్ వస్తే తనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా స్టూడెంట్ యాప్ ఫంక్షనాలిటీ సార్. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఫీచర్లోకి తీసుకెళ్తాను. నెక్స్ట్ అడ్మిన్ ప్యానెల్లోకి వస్తున్నాము. సో మనకు మనం ఇప్పుడు అయిపోయింది, కోర్సెస్ అయిపోయింది సార్, స్టూడెంట్స్ అయిపోయింది. వన్ ఆఫ్ ద మేజర్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ మన దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీ ఎగ్జామినేషన్ మాడ్యూల్. సో వితిన్ 2 minutes ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ పేపర్ సెట్ చేయొచ్చు. ఎట్లా అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. యూ టెస్ట్ అనాలి. సో 3 types ఆఫ్ ఎగ్జామ్ జనరేట్ చేయొచ్చు సార్. సిస్టమ్ ఆటోమేటిక్గా తనంతట తాను ఎగ్జామ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటుంది ఈ మెథడ్లో, ఫస్ట్ దాంట్లో. సెకండ్లో మీరు యాజ్ అన్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అ స్కూల్ మీరు ఓన్ మీ క్వశ్చన్స్ మీరు ఏం కావాలనుకుంటే అవి మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు మీ ఓన్ క్వశ్చన్ పేపర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆటోమేటిక్ టెస్ట్ జనరేషన్ చేస్తున్నాను. టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నారా, చాప్టర్ వైజా, సబ్జెక్ట్ వైజా అన్నది కూడా ఉంటుంది సార్. సో నేను చాప్టర్ వైజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఏదన్నా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. లెట్స్ టేకప్ సైన్స్, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. 30 questions, 1 mark ఈచ్, 45 minutesలో కంప్లీట్ చేయాలి. కంటిన్యూ కొట్టాను సార్. కంటిన్యూ కొట్టగానే ఇప్పుడు మీకు ఇట్లా వస్తుంది సార్. ఇవి క్వశ్చన్ ఆన్సర్స్, సిస్టమ్ జనరేట్ చేసుకున్న క్వశ్చన్స్. మనం చాప్టర్ సెలెక్ట్ చేసుకున్నాము, ఆ చాప్టర్లో నుంచి సిస్టమే తనంతట తానే కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంది. సో ప్రివ్యూ కావాలంటే మీరు ప్రివ్యూ క్వశ్చన్స్ ఏమున్నాయో చూడాలనుకుంటే, డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రివ్యూ కొట్టాలి. ప్రివ్యూ కొట్టి పైన ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ మీ లోకల్ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ కీస్, ఆన్సర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది అయిన తర్వాత మీరు ఏ స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారు? 10th class ఏ సెక్షన్ పెట్టాలనుకుంటున్నాం. డన్. తర్వాత ఈ ఎగ్జామ్ స్టార్ట్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు? 4:30కి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండింగ్ ఇవాళ నైట్ 10 o'clock. నెక్స్ట్ షెడ్యూల్ పబ్లిష్. అంతే సార్. 2 minutesలో మీరు ఒక ఎగ్జామ్ సెట్ చేయొచ్చు స్టూడెంట్కి. ఇది 1 మెథడ్. ఇంకొక మెథడ్ మీకు 5 minutes పట్టే మెథడ్ ఏంటి అంటే, మీరు మీ ఓన్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటే. నేను సబ్జెక్ట్ వైజ్ అంటే ఇందాక చాప్టర్ వైజ్ చూసాం కదా, ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. ఎన్ని క్వశ్చన్స్? 10 questions పెడదాం అనుకుంటున్నా ఈ ఎగ్జామ్లో. ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలంటే ఎంతో కొంత పెడదాము. ఏ క్లాస్ వాళ్ళకి నేను ఇప్పుడు ఈ 10 questionsని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇన్ని సబ్జెక్ట్స్లో ఏ క్లాస్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ 10 questionsని 2 ఇంకొక 2 పెడితే 10 questions అయిపోతాయి. 2 అని కంటిన్యూ చేస్తా. సక్సెస్ టెస్ట్ క్రియేటెడ్.
ఇప్పుడు మీరు క్వెషన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన మీకు కనిపిస్తున్నది ఇవి సబ్జెక్ట్స్. 0/2, 0/2 అంటే ఇంకా మనం క్వెషన్ సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు క్వెషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన మీకు సెలెక్ట్ చేసుకునే కొద్దీ ఓవరాల్‌గా 100%కి ఎంత పర్సెంట్ అయిందన్నది తెలిసిపోతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ తీసుకుందాం. నేను ఒక ఏవన్నా 2 క్వెషన్స్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి 1/2 సెలెక్ట్ అయిపోయింది. 50% పెండింగ్ ఉంది. 2 క్వెషన్స్ సెలెక్ట్ చేశాను. అయిపోయింది. దిస్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇంగ్లీష్‌లోకి వెళ్ళాలి. ఇంగ్లీష్‌లో నేను కిందికి వచ్చి ఏవన్నా ఒక 2 క్వెషన్స్ సెలెక్ట్ చేస్తాను. ఇది కూడా అయిపోయింది. సోషల్‌లో ఒక 2 సెలెక్ట్ చేద్దాం. బయాలజీలో ఒక 2 సెలెక్ట్ చేద్దాం. మ్యాథ్స్‌లో ఒక 2 సెలెక్ట్ చేద్దాం. సెలెక్షన్ ప్రోగ్రెస్ 100%. అన్ని క్వెషన్స్ మనం సెలెక్ట్ చేసేసాం. సో ఇట్లా మనం స్పెసిఫిక్‌గా క్వెషన్ సెలెక్ట్ చేసుకొని కూడా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వెషన్స్ ఉండాలన్నది కూడా మన ఇష్టమే. ఏ క్వెషన్ ఉండాలన్నది కూడా టీచర్ ఆర్ అడ్మిన్ ఇష్టం. ఇది కూడా పెట్టాలనుకుంటున్నాను నేను. 4:30కి పెట్టేస్తా. 4:35 ఇప్పుడు 4:30 అయిపోయింది కాబట్టి 4:35 చూపిస్తుంది. ఈరోజు నైట్ 10:00 ఎండింగ్ పెట్టేస్తా. ప్రివ్యూ కొట్టొచ్చు మీకు కావాలంటే, లేదా ఒకవేళ చూడాలనుకుంటే ఇవన్నీ స్వాప్ చేయొచ్చు. తర్వాత షెడ్యూల్ అండ్ పబ్లిష్. టెస్ట్ పబ్లిష్డ్. ఇప్పుడు మనం స్టూడెంట్ యాప్‌లో చూద్దాం ఎట్లుంటది అన్నది. సో ఇక్కడ వచ్చేసినాయి చూడు సార్. టెస్ట్ 8, టెస్ట్ 9. టెస్ట్ 8 సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్న టెస్ట్ అది. షెడ్యూల్డ్ మనం ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు 30 అయింది. సో ఈ 30 క్వెషన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఇంక్లూడింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉంటాయి సార్. స్టూడెంట్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్. ఫైనల్‌గా పైన టైమర్ కూడా ఉంటుంది చూడు సార్. కౌంట్ అవుతుంది టైం. మనం 45 మినిట్స్ ఇచ్చాము. సబ్మిట్ చేసేసేటప్పుడు చెప్తుంది కూడా, సిస్టమ్ చెప్తుంది మనకు 24 అన్ఆన్సర్డ్ క్వెషన్స్ ఉన్నాయని. ఓకే, అయిపోయింది సార్. ఇది కావాలంటే రిజల్ట్ వేరే దగ్గర చూసుకోవచ్చు. నేను చూపిస్తాను ఎట్లా అన్నది. ఇది ఒక టెస్ట్ సార్. ఇంకొక టెస్ట్ మనం స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసిన క్వెషన్స్ ఉన్నాయి. అది 30 మినిట్స్ ఇచ్చినాం మనం. సో ఇప్పుడు మనం టెస్ట్ తీసుకున్నాం సార్. ఇప్పుడే ఈ టెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకి ఇమీడియట్గా అవైలబుల్ ఉంటాయి. అనాలిసిస్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడే మనం తీసుకున్న టెస్ట్ సార్, దాని రిజల్ట్. సో ఎన్ని క్వశ్చన్స్? 10 క్వశ్చన్స్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్, 6 రాంగ్, అన్ఆన్సర్డ్ 3. సో అట్లా మనకు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్
టెస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆ టైంకి స్టూడెంట్కి టెస్ట్ డిస్ప్లే అవుతుంది, స్టూడెంట్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. సో ప్రతి చాప్టర్ తర్వాత మీరు కావాలంటే టెస్ట్ పెట్టొచ్చు. ఇంట్లోనే ఉండి స్టూడెంట్ టెస్ట్ రాసుకోవచ్చు. ఒక్కటి మనం చూడాల్సింది, స్టూడెంట్ కాపీ కొట్టకుండా పేరెంట్ చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్ది. సో అది ఎగ్జామ్ గురించి సార్. మనకు మేజర్ థింగ్స్ అయిపోయినాయి. స్టూడెంట్ అయిపోయింది, స్టూడెంట్ ఎట్లా యాడ్ చేయాలి, స్టూడెంట్కి ఎట్లా ఇవ్వాలి లాగిన్, కోర్సెస్ కంటెంట్ ఏమేమి ఉంది. మీరు కూడా మీ ఓన్ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ లింక్స్ కానీ విమియోలో అప్లోడ్ చేసి కానీ, మీ టీచర్స్ ఏమన్నా కంటెంట్ పెట్టాలనుకుంటే వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ కూడా అప్లోడ్ అయిపోతాయి. సో ఎగ్జామ్స్, ఇందాక ఎగ్జామ్స్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది చూపెట్టిన తర్వాత మేజర్గా మీరు స్టాఫ్ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. స్టాఫ్ మెంబర్స్ని యాడ్ చేసుకొని టైం టేబుల్ సెట్ చేసేసుకోవచ్చు. టైం టేబుల్ సెట్ చేసుకోవడం చాలా ఈజీ సార్. ఒకసారి మీరు టెంప్లెట్ ఇన్స్టిట్యూట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి టెంప్లెట్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ పీరియడ్ ఏ టైం టు ఏ టైం, సెకండ్ పీరియడ్ అని. తర్వాత ఏకలవ్య ప్లేస్లో టైం టేబుల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు టైం టేబుల్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చూపెట్టాను కదా యాప్లో 10th మ్యాథ్స్ 10th అని ఉండే ఒక పీరియడ్ ఇవ్వాలా. సో అట్లే మనం ఇక్కడ పైన ఎడిట్ ఆప్షన్ కొట్టాలి, వీక్లీ చేంజ్ చేసుకోవచ్చు. సుబ్బయ్య అనే టీచర్ నేను యాడ్ చేశాను, మ్యాథ్స్ టీచర్ని. సక్సెస్ఫుల్గా ఇది అప్డేట్ అయిపోతుంది. స్టూడెంట్ యాప్లో ఇది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఇది సార్. ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా అడగండి సార్. లేదా ఇంకొకటి దానికంటే ముందు మేము ఒక 3 ఫీచర్స్ యాడ్ చేయబోతున్నాం సార్. బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. ప్రాబబ్లీ ఒక 7 డేస్లో యాడ్ అవుతాయి. 7 డేస్ ఆర్ మ్యాక్సిమం 10 డేస్. ఒకటేంటి అంటే, ఇప్పుడు కోర్సెస్లోకి వెళ్తే స్టూడెంట్కి వీడియోస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒక 10 డేస్లో మీ స్కూల్కే మేము యాక్సెస్ ఇస్తాము. సో దట్ మేము లాక్ చేసి ఇస్తే మీరు స్పెసిఫిక్గా ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ మాత్రమే మీరు స్టూడెంట్కి అవైలబుల్ చేసేటట్టు మీరు అన్లాక్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత లాక్ చేసేవచ్చు. సో దట్ ఒకవేళ స్టూడెంట్ కూడా కొద్దిగా భయం ఉండాలి, ఈ 2-3 డేస్లో నేను చూడకపోతే చాప్టర్ లాక్ అయిపోతుంది, క్లాస్ మిస్ అయిపోతామని. అది ఒకటి యాడ్ చేస్తున్నాం సార్. రెండోది, స్టూడెంట్ వీడియో చూసిండా లేదా అన్నది మీకు తెలియాలి. అడ్మిన్ ప్యానెల్లో టీచర్ చూడాలనుకుంటే టీచర్కి తెలియాలి. సో అది కూడా ఒక ఫీచర్ యాడ్ చేస్తున్నాము. ఇంకొక ఫీచర్ వచ్చేసి, ఎవరన్నా స్టూడెంట్ ఫీజు కట్టకుంటే ఆ స్టూడెంట్ని ఇప్పుడు టెంపరీగా హోల్డ్ చేయడానికి అవకాశం ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏముంది అంటే డిలీట్ ఆప్షన్ ఉంది, బట్ డిలీట్ చేస్తే అతని డేటా మొత్తం పోతుంది. ఇంకా డిలీట్ అన్న ఆప్షన్ ఉంది, డిలీట్ చేస్తే డేటా పోతుంది. సో అట్లా కాకుండా ఇక్కడే మీకు ఇన్యాక్టివ్ అన్న ఆప్షన్ ఇస్తాము. మీ స్టూడెంట్ ఇన్యాక్టివ్ క్లిక్ చేసిండ్రు అనుకోండి, అతను ఫీజు కట్టే వరకు అతనికి యాక్సెస్ ఉండదు, అతనికి ఏం కోర్సెస్ కనపడవు. సో ఈ 3 ఫీచర్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. ప్రాబ్లీ ఒక 10 డేస్లో మేము ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం.